స్వెన్ నెట్వర్క్ సూటిగా సుత్తి లేకుండా డబ్లిన్లోని తల్లాఘట్లో భారతీయ పౌరుడిపై దుండగులు దాడి చేసి అతడి బట్టలు విప్పించారు. ఈ దాడిలో బాధితుడి ముఖం, చేతులు, కాళ్లుపై తీవ్ర గాయాలతో చికిత్స పొందుతున్నారు. ఐర్లాండ్ పోలీసులు ఈ ఘటనను జాత్యహంకార నేరం కింద కేసు నమోదు చేశారు. భారత్ గగనతలంలో పాకిస్తాన్ నడిపే విమానాలపై నిషేధాన్ని పొడిగించింది. ఆగస్టు 23 వరకు బ్యాన్ను పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. కేంద్ర పౌర విమానయాన శాఖ సహాయ మంత్రి మురళీధర మొహోల్ ఎక్స్ లో ఈ విషయాన్ని తెలియజేశారు. బీహార్లో నితీష్ కుమార్ ను తప్పించి సొంత పార్టీ నేతను సీఎం పదవిలో కూర్చోపెట్టాలని బీజేపీ భావిస్తోందని, అందుకే జగదీప్ ధంకర్ తో రాజీనామా చేయించిందని ఆర్జేడీ ఆరోపించింది. ఉపరాష్ట్రపతి పదవికి ధంకర్ రాజీనామాపై విపక్షాలు భిన్నంగా స్పందిస్తున్నాయి. హైదరాబాద్ నిమ్స్ యూరాలజీ విభాగం అరుదైన రికార్డుని నెలకొల్పింది. 6 నెలల్లోనే 100 కిడ్నీ మార్పిడి సర్జరీలను విజయవంతంగా పూర్తి చేసింది. 1989లో ప్రారంభమైనప్పటి నుంచి మూత్రపిండ మార్పిడి అవసరమైన వారికి నిమ్స్ ఆశాదీపంలా మారింది. నంద్యాల జిల్లా ఆత్మకూరు అటవీ డివిజన్ పరిధి కొత్తపల్లి మండలం సదరంపెంట చెంచుగూడెన్కు చెందిన పులిచెర్ల అంకన్నపై పెద్ద పులి దాడి చేసింది. నల్లమల అటవీ సమీపంలోని తన వరి పొలానికి వెళ్లే సమయంలో ఈ దాడి జరిగింది.